అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలండి. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. చికెన్ కర్రీకి కానీ ప్రాన్స్ కర్రీకి కానీ కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీలో కన్నా కూడా ఫ్రైలో అయితే అద్భుతం అని చెప్తాను నేను. కరివేపాకు ఫ్లేవరు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుందాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు యశిత కానీ క్రిష్ట కానీ కార్తీక మాసం అయిపోయింది, చికెన్ తెచ్చుకోవచ్చు అని చెప్పగానే ఎంత గోల్ చేశారంటే అంత గోల్ చేశారండి. చికెన్ కావాలి అని ఫస్ట్ అయితే తన తలకాయ అడిగింది. తలకాయ సండే తీసుకొస్తానన్నారండి వాళ్ళ డాడీ. అందుకని చెప్పేసి చికెన్ కావాలి అని డిమాండ్ చేసిందనమాట. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేద్దామండి. మీడియం సైజ్ టమోటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసాను. జీడిపప్పు గుళ్ళు ఒక 20 వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి అండి, ఒక వెల్లుల్లి, అలాగే 2 ఇంచులు అల్లం ముక్క అనమాట. మెత్తగా పేస్ట్ చేశాను చూడండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెన్ వేసిన తర్వాత అస్సలు కలపలేదు కదా, ఇప్పుడు కలుపుకుందాము. దీనిలోంచి వాటర్ వెళ్ళిపోయి చికెన్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. చాలా రోజుల తర్వాత తింటున్నారు కదండి, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ లెగ్ పీసులు తీసుకొచ్చారు. నిన్న స్కూల్ నుంచి కొంచెం ఎర్లీగా వచ్చారండి. ఈ పక్కన వాళ్ళు ఎవరో మొత్తానికి చికెన్ చేసుకుంటున్నట్టున్నారు. ముక్కులు గుమాయించుకుంటున్నాయి అనమాట. మా అందరికీ ముక్క కావాలి అని గోల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ డాడీ మాకు ఒక ముక్క కూడా చెప్పకుండా వెళ్ళి చికెన్ తీసుకొచ్చారండి. పిల్లల మొహం నా మొహం చూసి కేజీ చికెన్ అన్నా తీసుకురావాలి కదండి. 3/4 కేజీ చికెన్ తీసుకొచ్చారనమాట. 3/4 కేజీ చికెన్ తీసుకొస్తే 3 ముద్దల్లో కాకుండా మైట్ స్నాక్స్ లాగా తిన్నారండి పిల్లలు. ఎందుకనో కానీ కార్తీక మాసంలో తినకపోవటం వలన, లేదంటే ఆ చికెన్లో అంత హెల్దీ ఉందో నాకైతే తెలియదు, కానీ కొంచెంసేపు ఆ చికెన్ లెగ్ పీస్ తిన్న తర్వాత మా పిల్లలు అయితే చంద్రముఖిలాగా మారిపోయారనమాట. ఎంత గోల్ చేశారంటే, ఎంత రచ్చ చేశారంటే మామూలుగా చేయలేదండి. అంత గోల్ చేశారు. నేనైతే ఆశ్చర్యపోయాను. చికెన్ తిన్నాక వీళ్ళకి ఎనర్జీ వచ్చిందా, లేదంటే అసలు రెగ్యులర్గా చేసే గోల ఒక ఎత్తు అయితే, ఈరోజు చేసిన గోల అయితే ఒక ఎత్తు అనమాట. అసలు చికెన్ తీసుకొస్తున్నాం అన్న తర్వాత మా పిల్లలు చేసిన రచ్చం మామూలుగా కాదనమాట. తిన్నాక ఇంకా డబల్ అనమాట. కొంచెంసేపు అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి గిన్నె అయితే అడుగు పట్టిందండి. చికెన్ అయితే మాడలేదు. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే కాజు టమాటో పేస్ట్ అయితే వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాము. రెగ్యులర్గా నేను చేసే మసాలా అనేది ఏం చేయలేదండి. నా స్పెషల్ మసాలా అనేది నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఈ చికెన్ కర్రీ చేయడానికి కూడా చాలా లేట్గా చేశానండి. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టానమాట. ఇంకా మసాలా ఈరోజు ప్రిపేర్ చేసినా కూడా వీడియో చేయడానికి కుదరదని చెప్పేసి మొన్న తీసుకున్న చికెన్ మసాలాతో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మసాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. మన స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్లు కారం వేశాను. మొన్న తీసుకున్న చికెన్ మసాలా అయితే వేశానండి. చికెన్ మసాలా నేను బయట తీసుకోను. సరుకులన్నీ తీసుకున్న తర్వాత చిల్లర లేవని చెప్పేసి 5 రూపాయలు చికెన్ మసాలా ఇచ్చారండి. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ చికెన్ మసాలా అయితే వేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ముక్కలన్నిటికీ పట్టించేసానండి. చికెన్ మసాలా, ధనియా పౌడరు, అలాగే కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి. కొంచెం సేపు అయితే మగ్గిద్దాము మూత పెట్టేసి. మూత తీసి చూస్తే ఆయిల్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది చూడండి. ఆయిల్ అనేది చక్కగా ముక్కలకి పట్టేసేసి ఫ్రై అవుతుందన్నమాట పీస్ అనేది. ఈ స్టేజ్లో మనం 2 రెమ్మల కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకొని చక్కగా వాటర్ అయితే వేసుకొని కుక్ చేసుకుందాము. మనకి గ్రేవీ ఎంత కావాలి అనేది దాన్ని బట్టి అయితే మనం వాటర్ వేసుకోవాలన్నమాట. నేను హెవీ గ్రేవీ అయితే తీసుకోవట్లేదన్నమాట. నైట్ టైం కాబట్టి చేస్తుంది. ఇది ఈవినింగ్ టైం అండి నేను చేసేది ఈ కర్రీ. పిల్లలకి అసలు అన్నంలో చికెన్ ఏం తినలేదండి. వాళ్ళ డాడీ ఒక లెగ్ పీసు, పిల్లలు ఒక లెగ్ పీస్ అయితే తినేశారనమాట. ఆ మిగిలిన 4 ముక్కల్లో నేను, మా పక్కింటి అమ్మాయి, అలాగే పిల్లలకైతే పెట్టేశాను అనమాట. ఈ వాటర్ అయితే నేను 2 టీ గ్లాసులు వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ కసూరి మేతి అయితే వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట.
2 చేతులు మధ్యన పెట్టి క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టిద్ది. డైరెక్ట్గా అలా వేయకుండా కొంచెం అలాగా క్రష్ చేయాలన్నమాట. ఇంకా మూత పెట్టి ఉడికించేసుకుందామండి. టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో అయినా కట్టేసుకోవచ్చండి స్టవ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఆయిల్లో ఫ్రై అయింది, దానిలోంచి వచ్చిన వాటర్ మొత్తం వెళ్ళిపోయేలాగా ఉడికింది, మళ్ళీ గ్రేవీలో కూడా ఉడికిందనమాట. గ్రేవీ అనేది కొంచెం తగ్గిన తర్వాత నేను స్టవ్ బంద్ చేశానండి. మా వారు దగ్గరగా చికెన్ తిని 1 year అవుతుందండి. అందుకని చెప్పేసి ఆయనకొకటి, పిల్లలిద్దరికి చెరొక లెగ్ పీస్ అయితే ఇచ్చేసాను. నేనైతే ఆ 4 ముక్కలతో రైస్లో తిన్నానండి. పిల్లలైతే లెగ్ పీసు స్నాక్స్ లాగా తినేశారు. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చూడండి, చక్కగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది అనమాట. నేనైతే తినేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయాలి కదా, వెళ్ళి ట్రై చేయండి. బాయ్.